బావా తొందరగా రా. ఏంటి పొద్దున్నుంచి అసలు కిచెన్ వదలట్లేదు? ఏంటి స్పెషల్? బావకిష్టమని ఉప్మా పెసరట్టు చేశాను. అబ్బో, అయితే వాడికి ఇష్టమైందే చేసావా? నీకిష్టమైంది కూడా చేశానే కొంటపిల్ల. ఏంటది వదిన గారు? ఇప్పుడేమని పిలిచావు? వదిన గారు. ఆహా ఆహాహా, వదిన గారు, వదిన గారు, వదిన గారు. ఈ పిలుపు ఎంత బాగుంది. అదేదో సినిమాలో మహేష్ 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 ఆ డైలాగ్ ని బాలే కాపీ కొట్టావుగా. అవును, వదిన గారు అన్న పిలుపుకే ఖుష్ అయిపోయావు. అన్నగారి భార్యవైతే పోవే. అబ్బో సిగ్గే. అవును, నిజం చెప్పు, ఇంత సడన్ గా ఎందుకు వచ్చావు? అన్నయ్యని పెళ్లి చేసుకోవడం కోసమే కదా? అన్నీ చెప్తారు మరి. బావా, ఏంటి? నా ముద్దుల బంగారు బావ కోసం వేడిగా నా చిట్టి చేతులతో వేడివేడిగా ఉప్మా పెసరట్టు చేశాను. అవునవును, దోశలో ఉప్మాలా నీతో కలిసిపోదామని చేసిందిరా. నువ్వు నోరు మూస్తావా? ఏంటి ప్రసన్న, మా మధ్యలో నువ్వేంటి? అబ్బో, ప్రాణం అల్లాడిపోతోంది. అవును, నీకో విషయం తెలుసా? జనరల్గా దేవుడు ఎవరి ప్రాణం వాళ్ళకిస్తాడు, కానీ నాకు మా బావకి ఒకటే ప్రాణం ఇచ్చాడు. ఏం బావా, అంతేగా? మనిద్దరిది ఒకటే ప్రాణం. ప్రాణాలు తీయకుండా వదిలితే బాగుండు. ఏంటంటే? ఏముంది? ఏదో అన్నావుగా. నేనేం అనలేదు. అబద్ధం, అంతా అబద్ధం. ఏమన్నావో చెప్పు బావా. నేనేం అనలేదు. పోనీ నేను చెప్పనా? ప్రాణాలు తీయకుండా వదిలితే బాగుండు అని అన్నావు, అంతే కదా? మనిద్దరి ప్రాణం ఒక్కటే అని ఒక పక్క నేనంత డెప్త్లో చెప్పినా నువ్వు ఈ మాట అనటం బావుందా బావా? సరే, నేను వెళ్తున్నాను. ఎక్కడికి? కంపెనీకి. తిని వెళ్ళొచ్చు కదా. టైం అవుతుంది. పోనీ నేను తినిపిస్తా, నువ్వు గబగబా తినేసి వెళ్ళిపో, ఓకే? అమ్మా, అమ్మా. అంటే ఏంటి? అత్తిని పిలిస్తే వదిలేస్తానా? నథింగ్ డూయింగ్. తిని వెళ్లాల్సిందే. ప్లీజ్ బావా, ప్లీజ్ 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 తిను. అమ్మా, నువ్వేనా Please. చెప్పమ్మా, నాకు ఆకలిగా లేదు. పోనీ ఒక అట్టు తిని వెళ్ళొచ్చు కదా. తులసి ఎలా చేస్తుందో ఏంటో అని భయపడుతున్న వాళ్ళుడు అది నాకంటే బాగానే చేస్తుంది. అవును బావా, పోనీ నీకు అలాంటి డౌట్ ఉంటే ముందు నేను రుచి చూసి తర్వాత నీకు పెడతాను, తింటావా? అసలే తిన్నంటున్నాడు, నువ్వు ఎంగిల్ చేసి పెడితే తింటాడా? తింటాడు. అవునా కాదా? చెప్పు బావా. బావా, బావా. చూసావా వదినా, పాపం తులసి కష్టపడి చేసి తినమని ప్రేమగా అంతలా బ్రతిమాలినా కోపంగా ఎలా వెళ్ళిపాడో చూసావా? అమ్మా, ఇప్పుడేం జరిగిందని అలా గొడవ పడుతున్నావు? బావకి నాకు మధ్య ఇలాంటివి జరగటం నార్మల్. బావని హ్యాపీ మూడ్లోకి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. అత్తయ్య, ఒక మాట అడుగుతాను, నిజం చెప్తారా? అడుగు. తులసి అశ్విన్ అన్నయ్యని లైన్లో పెట్టడానికే వచ్చింది కదా?
వాడేవైనా రైలా బస్సా లైన్లో పెట్టడానికి. హ్మ్, ఏంటి జోకా నవ్వాలా? అయినా నువ్వు అలా అడగడం తప్పు. తప్పెలా అవుతుంది? ఎలా అంటే అశ్విన్కి ఆనందికి పెళ్లి జరగబోతోందని తులసికి తెలుసు కాబట్టి. ఆ పెళ్లి జరుగుతుందో లేదోనని అనుమానమే వదినా. ఏంటొదినా నువ్వంటుంది? అవునదినా, 3 నెలల్లోపు పెళ్ళంటే కుదరదు. మీకు మరీ అంత తొందరగా ఉంటే ఇంకొక అమ్మాయిని చూసి అశ్విన్కి పెళ్లి చేయండి అని చెప్పింది. అంత పెద్ద మాటందా? అవునదినా, అదే నాకు దిగులు పట్టుకుంది. పోనీ తననేమన్నా మేము ఒక మాట అన్నామా అంటే అదీ లేదు. ఉన్నట్టుండి అలా మారిపోయింది. అమ్మా, నువ్వు మళ్ళీ ఆ టెన్షన్స్ అన్ని మైండ్లో పెట్టుకోకు. పద లోపలికి టాబ్లెట్స్ వేసుకుందు. పద.